డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. ఇప్పుడున్న పిల్లలు అంటే అబ్బాయిల సైడ్ అమ్మాయిల సైడ్ ఇద్దరం మాట్లాడుకుందామండి. బట్ ఫస్ట్ ఎక్కువ మంది మనకు మెసేజ్ పెట్టినటువంటి వాటి దాని మీద ఒకసారి డిస్కస్ చేస్తాను. మా ఇంట్లో మా అమ్మాయి మా మాట వినట్లేదండి, దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ పేరు మీద బయటికి పంపిస్తున్నాము. ఒకప్పుడు రెగ్యులర్గా కాల్స్ వచ్చాయి, ఇప్పుడు కాల్స్ కూడా ఎక్కడో వస్తున్నాయి. లోపల మాకేమో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేటువంటి దాని మీద కూడా ఆందోళన ఎక్కువ అయిపోతూ ఉంది. ఎలా తీసుకోవాలి? ఒకవేళ నోరు తెరిచి ఏదైనా అడిగితే నీకేం తెలుసు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు అనేటువంటి మాటని విసిరేస్తున్నారు మా మీద. ఈ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఎక్కువ మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి విషయం అందరికీ నాతో సహా వర్తిస్తుంది. ఏంటి అని అంటే, ఎవరైనా కానివ్వండి, ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే, వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కొంత వాళ్ళకి బాధ్యతలు గుర్తు చేస్తూ పెంచాలి అనేటటువంటి విషయాన్ని టోటల్గా మర్చిపోయారు. చాలా సందర్భాల్లో మనం గుర్తు చేసుకున్నాం ఏంటి, మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం, గుర్తు చేసుకోవడం కూడా కాదు. మనం కష్టపడ్డాము, మన పిల్లలు కష్టపడకూడదు అని చెప్పి అవసరానికి మించినటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి శారీరక శ్రమ లేదు, మానసికపరమైనటువంటి ఆలోచన లేదు, సర్దుబాటు ధోరణి మనం ఇవ్వలేదు. నోట్ దిస్ పాయింట్. పేరెంట్స్ పెంపకంలో సర్దుబాటు ధోరణిని వాళ్ళకి నేర్పలేదు. ఎందుకు అనంటే, పిల్లలు కదా, అరే మా రోజుల్లో ఇవన్నీ అందలేదు, మా రోజుల్లో ఇవన్నీ అవ్వలేదు, లేదా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలా పెంచలేదు అని వీళ్ళకి స్వేచ్ఛ రాగానే ఆ స్వేచ్ఛని ఏం చేశారు అనంటే, మా పిల్లల్ని ఇంకా బాగా పెంచుదాం, ఉన్నత చదువుల కోసం చదివించడంలో తప్పేం లేదు, చదివించాలి, ఈ రోజుల్లో అది అవసరమే ఉంది, ఓకే. కానీ ఉన్నతంగా ఆలోచనలు అనేది మానేసి ఏమైపోతుందంటే, అతి గారాభమైనటువంటి వాతావరణంలో వీళ్ళు పెరగడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది, మన ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం మనం. ఏంటి అనంటే, స్కూటర్ తొక్కే వయసులో సైకిల్, కారు నడిపే వయసులో స్కూటర్ వచ్చింది, జీవితంలో స్థిరపడిన తర్వాత కారు వచ్చింది. అవును, ఓకే. అది అందరికీ వర్తిస్తుంది నాగరాజు, ఆ కథ అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే, ఆడపిల్లలకి ఇంటి పని కానీ వంట పని కానీ శారీరక శ్రమ కానీ ఈ రోజుల్లో ఎవరు ఇవ్వలేకపోతున్నాం ఇన్ ద సెన్స్ అంటే, ఏదో పరిస్థితులు అలా తయారైనాయి అనేటువంటి ఎదవ మాటలు అయితే నేను మాట్లాడినాం. కారణం అతి గారాబం చేస్తున్నాం. అంటే మాకు లేవు కాబట్టి మా పిల్లలు ఉన్నతంగా బ్రతకాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఉన్నత విలువల్ని కూడా నేర్పుతున్నావా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. అది మానేసి ఏం చెప్తున్నాము, చిన్నప్పటి నుంచే వాళ్ళకి లగ్జరీస్ అలవాటు చేసేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు దానికి అవి బోరు కొట్టేస్తాయి. అవి ఆల్రెడీ వాళ్ళు అనుభవించారు కాబట్టి బోరు కొట్టేసి వాటికి మించినటువంటి సంతోషాన్ని ఎత్తుక్కునేటటువంటి దశలో ఉన్నప్పుడు నువ్వెందుకు గుర్తొస్తావు, నేను ఎందుకు గుర్తొస్తాను? తండ్రిగా నీ కొడుక్కి నువ్వు గుర్తురావు, తల్లిగా నా కూతురికి నేను గుర్తుకురాను. ఎందుకంటే వాళ్ళని మనం సంసారము కుటుంబము అనేటటువంటి నేపథ్యంలో ఆలోచనలో పెంచలా. అరే నీకు స్కూటర్ కొనిస్తానరా రేపు, అరే నీకు రేపు కారు కొనిస్తానరా, అరే రేపు పొద్దున నీకు ఐఫోన్ లేటెస్ట్ది కొనిస్తానరా, ఇలాంటివన్నీ లేటెస్ట్లు తెచ్చి ఇచ్చేసి మాట్లాడుతుంటే వాళ్ళు లేటెస్ట్గా మాట్లాడుతున్నారు, కానీ మనం లేటుగా రియలైజ్ అవుతున్నాం. ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం అది. ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉన్నాయి కదా అని చెప్పేసి మన పిల్లోడిని పొద్దున్నే ఎల్కేజీ నుంచో యూకేజీ నుంచో కారులో స్కూల్కి పంపిస్తే వాడు జీవితంలో ఒంటరాడైపోతాడు. అవును. అలాగే నా కూతురు అమ్మో చాలా అందరిలో ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి కనిపించిన డ్రెస్ అంతా కొనేసేసి కాస్ట్లీ డ్రెస్లు వేసేసి కాస్ట్లీ కాస్మెటిక్స్ అన్ని నేను రుద్దేసేసి నేను జనాల్లోకి పంపించాను అని అంటే, అది రేపొద్దున ఇంకేదన్నా ఇంకా హైక్స్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోమ్మా, నీకెందుకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమ్మా అని నేను చెప్పాను అనుకో, ఆ ఎంజాయ్మెంటు ఫస్ట్ టైం బయటికి పంపించినప్పుడు పరిసరాలను చూడటంతో ఆనందం, రెండోసారి ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి ఏం తినాలా అనేటటువంటి ఆలోచన, మూడోసారి కిందసారి రుచి చూసాం కాబట్టి ఇంకొకటి ఏం రుచి చూద్దామా అన్న ఆలోచన, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు దీనికి అరే ఎప్పుడు తినడమేనా, దీనికి మించి ఏదైనా ఒక ఇది ఉందా, జల్సా ఉందా చూద్దాం అని అనగానే హుక్క పక్కన ఇంకేదో, ఆ తర్వాత ఇంకేదో, ఇవన్నీ ఎవరిస్తున్నారు? పిల్లలు అలవాటు చేసుకోవడం లేదు. ఆ పిల్లలు అలవాటు చేసుకునేటటువంటి పరిస్థితుల్ని మనమే, ఆ స్వేచ్ఛను మనమే ఇచ్చాం. ఇవాళ సమాజంలోకి ఇవన్నీ చొచ్చుకుని వచ్చినప్పుడు, హుక్కా సెంటర్లు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అవేర్నెస్ తోటి ఉండట్లేదు? అవి ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మీరు చూడండి, ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టుపక్కల హుక్కా సెంటర్స్ ఉంటాయి.
ఆ పేరుకి మాత్రమే ఆ హుక్కా సెంటర్స్ ఉన్నాయి, కానీ దాంట్లో చాలా చాలా ఉన్నాయి. దీన్ని ఏ పేరెంట్ అయినా ఒక కాలేజ్లో మన అమ్మాయిని చేరుస్తున్నాము, మన అబ్బాయిని చేరుస్తున్నాము అన్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరికైనా తెలుసా? ఎంత పేరున్న కాలేజీలో, ఎంత డబ్బు ఉన్న కాలేజీలో, ఎన్ని కట్టలు కట్టిన కాలేజీలో మనం చేర్పిస్తే మనకి అంత స్టేటస్. అప్పులు చేసి మరీ సీట్లు కొంటాం, అప్పులు చేసి మరీ వాళ్ళని చదివిస్తూ ఉంటాము. ఓకే, ఆ అప్పులు ఏమవుతున్నాయి? ఈ అప్పులు చేసి మన వాళ్ళని సుఖంగా కూర్చోబెట్టేసరికి వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతున్నారు. మనం ఈ అప్పులు తీసుకునే హడావిడిలోనో, టెన్షన్లోనో, యాంగ్జైటీల్లోనో ఉండి మనం వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని గమనించలేనటువంటి స్థితిలో ఉన్నామన్న సంగతి ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? ఫాల్స్ ప్రెస్టేజెస్లో మనం ఉన్నంత వరకు మన చుట్టూ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అనేది మధ్యతరగతి వాడు గుర్తించాల్సినటువంటి విషయం. ఇవాళ హఠాత్తుగా జనమందరూ ఒకటే స్లోగన్ ఎత్తుకున్నారు, ఏంటంటే ఎవరూ మాట వినట్లేదండి. అరే పరిస్థితులు అలా ఉన్నాయండి, పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎవరు క్రియేట్ చేశారు భయ్యా ఈ పరిస్థితులు? నువ్వు నేనే కదా, నువ్వు నేనే కదా. హుక్కా సెంటర్లు ఉన్నాయంటే హుక్కా సెంటర్ గురించి మనం మాట్లాడము, కాలేజ్ గురించి మాత్రమే మాట్లాడతాం. కాలేజ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మాట్లాడుతున్నామా? స్కూల్స్ ఉన్నాయి, ఈరోజు హైఫై స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో స్కూల్స్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినటువంటివి ఉన్నాయి. నేనే చాలా స్కూల్స్ గురించి రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్లో నిజంగా ఒక పెద్ద స్కూల్లో నా కూతురికి సీట్ రాగానే ఎగేసుకుంటూ పోయా. ఏది కట్టలు పట్టుకుని పోయినా, డొనేషన్ కట్టేసేసి ఆ స్కూల్లో జాయిన్ చేస్తే నా వాళ్ళందరిలో నాకు పెద్ద పేరు వచ్చేస్తుంది కదా, మా కాస్ట్లీ స్కూల్లో మా అమ్మాయిని చేర్పిస్తున్నారు. కరెక్ట్గా వెళ్ళి కట్టేలోపు నా అదృష్టం బాగుండి ఒక గంట టైము ప్రిన్సిపల్ రౌండ్కి వెళ్ళడం జరిగింది, స్కూల్ రౌండ్కి. మేము కూర్చున్నాం, ఈ లోపు నాకు ఫోన్ వచ్చింది, మేడం అర్జెంటుగా రండి, అదంటే న్యూస్ కవర్ చేయాలా అని చెప్పేసి. ఈ న్యూస్కి డెస్క్ వర్క్ నాది, రాయాలా. ఏందయ్యానంటే డ్రగ్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి. నేను మాట్లాడుతుంటే అవి వస్తాను, నాకు కొంచెం పని ఉంది, నేను స్కూల్లో ఉన్నాను, ఇట్లా మా పాప ఏ స్కూల్లో ఉన్నారు మేడం? పలానా స్కూల్లో. మేడం అర్జెంట్గా ఉండండి, లిస్ట్లో ఆ స్కూల్ ఉంది. అబ్బా, ఈ అమ్మటే డబ్బులు మా అమ్మాయి అందరం కలిసేసి గబగబగబా ఆ కారెక్కి స్కూల్ వైపు వెళ్తున్నా కూడా పొరపాటును కూడా పక్కకి తిప్పి చూసే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఆ స్కూల్కి థ్యాంక్స్ చెప్పుకుంటా, ప్రిన్సిపల్కి థ్యాంక్స్ చెప్పుకుంటా, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటా, ఆ రోజు జరిగింది నా మంచికే అనేసి. అంటే నేను స్కూల్కున్న పేరును చూశాను కానీ స్కూలు లోపల ఏం జరుగుతుందో నేను చూడలే. ప్రతి ఒక్కళ్ళు ఫాల్స్ ప్రెస్టేజెస్ అంటున్నాము, అలాగే ఫాల్స్ ప్రెస్టేజ్ టాక్స్ కూడా నడుస్తాయి, డిస్కషన్స్ కూడా నడుస్తాయి. అంటే ప్రతి ఒక్కడు ఏంటంటే మన యొక్క స్టేటస్ని 10 మంది గుర్తించాలని డకోటా స్కూల్ అయినా దాని గురించి గొప్పగా మాట్లాడతాం, దాన్ని నడిపేవాడి గురించి హైఫై ఇచ్చి మాట్లాడతాం. ఎందుకంటే మన పిల్లలు ఉన్నది గొప్ప అని ఫీల్ అవ్వాలి కదా. మరి నువ్వు ఇలాంటి వాతావరణానికి నువ్వు బయటికి పంపించేసిన తర్వాత, నువ్వు బయటికి పంపించేటప్పుడు నీ పిల్ల నీ కనుచూపు మేరలో లేదా నీ యొక్క ఆజ్ఞల మేరకు నడుచుకుంటుందా లేదా, కనుచూపు మేరలోనే ఉందా లేదా, ఇదేమన్నా ఉందా? లేదు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఇన్విజిబుల్, కనిపించినటువంటి విజన్ లేదు, ఇన్విజిబుల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో నీకు అర్థం కాదు. అదేమంటే నేను ఇక్కడ ఏం చేస్తానని అంటే, నువ్వు ఒక చోట ఉన్నావు, నీ బిడ్డ ఒక చోట ఉంది. తన ఇష్టము. ఒకసారి స్వేచ్ఛనిచ్చేసిన తర్వాత పరిస్థితులు ప్రభావానికి లోనవ్వక ఏం చేస్తారు? నిన్నగాక మొన్న ఒక బేబీ సినిమా గురించి మనం తెగ మాట్లాడేసుకున్నాం. అదే స్టోరీ, సేమ్ స్టోరీస్, అదే కాకపోవచ్చు, కాకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా విషయాలు వాళ్ళని ప్రొవకేట్ చేసి, అట్రాక్ట్ చేసి వాటిల్లోకి వాళ్ళని నెట్టేసేటటువంటి పరిస్థితులే 100% ఉన్నాయి. ఇక్కడ 190 అనను నేను, 99 కూడా అనను, 100% ఉన్నది. అంతవరకు వెళ్ళి వెనక్కి వచ్చే ఆడపిల్లలు ఒకళ్ళు, వెళ్ళకూడదని నిగ్రహించుకొని వచ్చేటటువంటి ఆడపిల్లలు అందరూ దాంట్లోనే ఉండి ఎవరి నైతిక స్థితిని బట్టి వాళ్ళు నడుచుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు సోషల్ యాంగిల్ నుంచి బాగానే చెప్పారు అనుకున్నాను. అందరూ మాట్లాడినట్టే నేను మాట్లాడతాను. పరిస్థితులు కూడా చేజారిపోయేలా ఉన్నాయి అనిపించినప్పుడు, అంటే మాటే వినట్లేదు, ఏది మాట్లాడినా తిరిగి మీకెందుకని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు ఎలా అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా వాళ్ళకి మనం ఏవైతే ఇస్తున్నామో అవి మెల్లగా కట్ చేసుకుంటూ రావటమే. అర్థమైందా అండి? ఇప్పుడు అదే వాళ్ళు సంపాదన పరులు అయ్యారనుకోండి, మీ దృక్పథం ఏంటో వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఖచ్చితంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ భిన్నంగా మళ్ళీ కాదని ఉన్నాయా అది వెంటనే బయటపడతాయి. లేదు అని అంటే ఏం జరుగుతుందో అని సంవత్సరాల తరబడి వెయిట్ చేసే బదులు ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడితే పోలేదు. లేదు, ఆ పిల్లని అక్కడి నుంచి తెచ్చుకోగలుగుదాము అని అంటే తెచ్చేసుకుని ఇచ్చేసి పెళ్లి చేసేయండి చక్కగా.
ఎందుకు అంత భయంగా భయంకరమైన వాతావరణంలో మీరెందుకు ఉండాలి? ఆ పిల్లని ఎందుకు వదలాలి? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మన ఆలోచనలే మన పానిక్స్ బాబు. ఏ ఆలోచనలు పానిక్స్ అంటే నా బిడ్డలు నాకంటే ఉన్నతంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన. అది ఆ ఆలోచన పుట్టడం తప్పు కాదు, అమలు చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి చూసావా? అప్పులు తీసుకొచ్చి చదివించడము. మనకు వచ్చే జీతం ఎంత ఉంటుంది? నెలకి 50,000 ఉంటే, నేను నిజంగా చెప్తున్నాను, మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు స్కూల్ని లక్షలు కట్టి చదివిస్తున్నారు. ఆ లక్షలు ఎట్ట కడుతున్నారు నాకు అర్థం కాలేదు నిజంగా. బాబా వీళ్ళు ఎలా ఇది చేస్తున్నారు అంటే, ఊళ్ళో పొలం ఉంది కదండి, అది పేపర్ పెట్టి తెచ్చేసానండి, చిట్టి వేసానండి, పాడేసానండి. అంటే ఇక్కడ 20 రూపాయలది మనకు 40 రూపాయలకి వస్తుంది అనమాట. ఎవడు భరిస్తున్నాడు ఈ భారం అంతా? ఎందుకు అంటే నేను నిజంగా చెప్తున్నాను కదా, ఆ స్థితిలో ఉన్నటువంటి మనుషులకి వాళ్ళు కాలేజీలో చదువు స్టాండర్డ్ వాళ్ళకి తెలియదు, విలువల స్టాండర్డ్ వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు కాబట్టి మా అమ్మాయి అక్కడ ఉంటే బాగుండు, మా అమ్మాయి అక్కడికి వెళ్తే బాగుండు. అందరికీ వాళ్ళ దృక్పథం ఏంటంటే డాలర్లు. ఆ డాలర్ల మీద ఉన్నటువంటి చూపు ఈ కింద ఏం జరుగుతుందో చూడకుండా ఉండేసరికి కిందంతా ఏమవుతుంది? రొచ్చులో పడి పొరలాడి అటు పోతుంటే రొచ్చు 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 అనుకుంటున్నాం. మనం ఉన్నదే దాంట్లో, మనం తోసిందే దాంట్లోకి తోసి బురదంటుతుందని నువ్వు ఎలా అంటావు? ఇప్పుడు ఆడపిల్ల ఉందా, స్ట్రిక్ట్గా మీరు బయటికి కాలేజీకి పంపించేటప్పుడే చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఏమని అంటే, అమ్మ ఇదిగో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు వర్తిస్తాయి, సో కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడం అనేది కాదు, వెనక మేమనే వాళ్ళం ఉన్నాము, నీ రిమోట్ మా చేతిలో ఉంది, పిచ్చి పిచ్చి వేషాలు వెధ వేషాలు వేస్తే ఆ నిమిషానే కాలేజ్ మానిపించి తీసుకొచ్చి పెళ్లి చేస్తాము, ఇందుకు ఇష్టమైతే కాలేజీకి వెళ్ళి లేకపోతే ఇంట్లో కూర్చో అని చెప్పే సాహసం ఎవరికైనా ఉందా? మనకెవరికైనా ఉందా? లేదు. లేనప్పుడు మన బలహీనతే వాళ్ళ బలం. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్స్ ఎక్కువైపోయినాయి. గట్టిగా మాట్లాడలేము ఇవాళ ఎందుకు ఇన్ని టప ఇన్ని డివోర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయి? అబ్బాయి ఏం అనలేము అంటే సూసైడ్ చేసుకుంటే ఏమన్నా చేసుకుంటారు ఏమనండి, పిల్లలు చేసేసుకుంటారు కూడా వాళ్ళు, అట్లాగే బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళకి జీవితం మీద ప్రేమని నేర్పలేదు మనం, విలువల్ని నేర్పలేదు మనం, అసలు స్థితిగతుల గురించి వివరించడం అనేది నామోషి మనకి. బేబీ సినిమాలో తల్లి క్యారెక్టర్ చూస్తాంగా, ఇదిగో మన బస్తీలో ఉన్నామని ఎవరికి చెప్పమాక అంటే, నువ్వు ఉన్న స్థితినే నువ్వు గౌరవించలేనప్పుడు అలాంటివే జరుగుతాయి. నీ స్థితిని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికే వెళ్ళాలి. అబ్దుల్ కలాము ఒక ట్రంకు పెట్టి పట్టుకొని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అదే ట్రంకు పెట్టితోటి బయటకు వచ్చాడండి ఆయన. ఏది ట్రంకు పెట్టి ఆయన స్థితిని అడ్డుకుందా? కానీ అదే ట్రంకు పెట్టి ఆయన స్థితిని ఎక్కడికో తీసుకెళ్ళింది. అదే ట్రంకు పెట్టితో బయటకు వచ్చిన ఆయన ఒక ఉన్నత వ్యక్తిత్వము ప్రపంచమంతా పొగిడింది. దాన్ని తీసుకోరెందుకు? అసలు ఈ స్టోరీలు ఈ పెద్దవాళ్ళకి తెలుసా? వీళ్ళు చదివేసి వస్తే వీళ్ళకి అర్థమైతే పిల్లలకి చెబుతారు, పిల్లల్ని మలుచుకుంటారు. ఇవి మనకే తెలియదు, లోక జ్ఞానం మనకే లేదు, పిల్లలకి లేదు జ్ఞానం అని చెప్పి ఆలోచించడంలో ఎంతవరకు సమంజసం అయ్యా? ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కావాలంటే ఫ్రీ క్లాసెస్ పెడతాను, రమ్మని చెప్పేవాళ్ళు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.